అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెత్తన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలామందికి అంటే వాళ్ళకి ఏం కావాలో అనేటువంటి దాని మీద అవగాహన కూడా ఉండదు. కొంతమందికి ఏంటంటే ఏం కావాలన్నా కూడా దాన్ని సాధించుకోవాలని దాని మీద అవగాహన ఉండదు. విజువలైజేషన్లో ఈ రెండింటికి ఎలా మ్యాచ్ చేసి మనకేం కావాలో సాధించుకోగలుగుతాం అంటారు. అసలు అంటే ఏదనుకున్నా జరగాలి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మంచి ప్రశ్న నారాజు. అంటే మన చాలా మందిలో దాదాపు నన్ను కన్సల్ట్ అయ్యే వాళ్ళలో 80% మంది తమకేం కావాలో తమకే తెలియని క్లారిటీ లేని స్థితిలోనే కలుస్తుంటారు. నాకేదో కావాలి కానీ ఏం కావాలో తెలియదు. నేనేదో సాధించాలి కానీ ఏం సాధించాలో తెలియదు. ఎలా సాధించాలని తర్వాత విషయం. అసలు నేను ఏమైతే బాగుంటుంది. ఇంకా కొంతమంది నా ప్యాషన్ ఏంటో చెప్పండి. మీరు ఏది ప్యాషన్ ఉంటే చేయండి అని అంటుంటాం. నా ప్యాషన్ ఏంటో చెప్పండి. అసలు నేను ఎట్లా తెలుసుకోవాలి నేను ఇది సాధించగలనని? ఈ విషయాల పట్ల చాలామందికి క్లారిటీ ఉండదు. కానీ రకరకాల సాధనాలు, రకరకాల మార్గాలు, రకరకాల ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి దాని ద్వారా నేను ఏమైనా సాధించగలనేమో అని అనుకుంటారు. కానీ జనరల్గా ప్రోగ్రామ్స్ ఏం చెప్తుంటాయంటే మీకు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అంటే మీరు ఏం కావాలని అనుకున్నారో, మీరు ఏం సాధించాలని అనుకున్నారో నిర్ణయం తీసుకున్నాక అది ఎలా సాధించాలో చెప్తారు. కానీ మరి నేను ఏం నిర్ణయించుకోవాలో, నా లక్ష్యం నేను ఎట్లా డిసైడ్ చేసుకోవాలో నాకు ఎలా తెలుస్తుంది? నెంబర్ 1, సో ఐ హ్యావ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ద్వారా మీరు మీ లక్ష్యాన్ని ఎట్లానో నిర్ణయించుకోవచ్చు. నెంబర్ 1, మీకు బాగా చేయాలి ఏదైనా సరే ఇష్టంగా చేసే పని ఏంటి? ఒకటి కాదు, ఏ పనులు ఉన్నాయో అన్నీ రాయండి. అది ఏదైనా అవ్వచ్చు. నాకు పడవ నడపడం ఇష్టం, లేదా బిజినెస్ చేయడం ఇష్టం, డాక్టర్ను కావడం ఇష్టం, ఏదైనా సరే ర్యాండమ్గా మనసులో వచ్చిన ఆలోచనలు మీకు ఏమేమి చేయాలనేది ఇష్టంగా రాయండి. నెంబర్ 2, రాసిన తర్వాత ఆ లిస్ట్ ఎంతదైనా కావచ్చు. ఇది నేను చేయగలనా లేదా అని ఏమీ ఆలోచించకండి, లిస్ట్ మాత్రం రాయండి. అట్లీస్ట్ మీ మనసులో ఉన్నవి, మీరు ఏం చేయాలనుకున్న కోరిక మీకు ఏముందో అవన్నీ బయట పేపర్ మీద పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 2, మీకున్న వాల్యూ ఏంటి జీవితంలో? ఏం చేస్తే, ఎలా చేస్తే మీరు ఆనందంగా ఉంటారు? నాకు ఒక్క అప్పు కూడా ఉండకూడదండి, అది వాల్యూ కావచ్చు. ఎవరిని బాధ పెట్టకూడదండి, ఎవరికైనా సహాయం చేయాలండి. ఈ దేశానికి, ఈ సమాజం దగ్గర నుంచి నేను ఏం తీసుకున్నానో దాన్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలండి. తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలండి. ఇప్పుడు మా ఊరు నన్ను చూసి చాలా గర్వపడాలండి. ఇవి వాల్యూస్. నీ వాల్యూ ఏంటో రాయి. ఈ రెండోది, ఇప్పుడు వాల్యూ రాసావో, మూడవది నీ హ్యాబిట్స్లో ఏవి మార్చుకోవాలనుకుంటున్నావు, ఏవి ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావు. ఏదైనా సరే హ్యాబిట్స్ వదులుకోవాలనుకున్నవి, నేర్చుకోవాలనుకున్నవి అవి రాయండి. చాలు. మీరు ఏమేం చేయాలని అనుకున్నారు, మీ వాల్యూ సిస్టమ్ ఏంటి, మీ అలవాట్లలో వదులుకోవాలనుకున్నవేవి, నేర్చుకోవాలనుకున్నవేవి. ఈ మూడింటి తర్వాత ఇప్పుడు మీరు మీ ఊళ్ళో కానీ, మీ లక్ష్యం కానీ, అంటే ఏదైనా సరే మీరు సాధించాలని విలువ పెట్టుకున్నారో ఆ విలువను పొందడానికి ఏ పని చేస్తే నేను ఈ విలువను సాధించగలను, ఈ పనులు చేయాలంటే ఏ అలవాట్లు మానేస్తే, ఏ అలవాట్లను నేను కొత్తగా తెచ్చుకుంటే నేను ఈ పని చేయగలనన్న క్లారిటీ మీకు రావడం మొదలు పెడతాను. ఫైనల్గా ఇఫ్ యూ హ్యావ్ స్టాప్డ్ అట్ వన్ ప్లేస్, ఎస్ ఈ పని నేను చేయగలను, ఇదైతే నాకు చాలా సూటబుల్గా ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు, అప్పుడు దెన్ యూ స్టార్ట్ విత్ విజువలైజేషన్. పనిని ముందు నిర్ణయించుకున్నాక, మీ ప్యాషన్ను నిర్ణయించుకున్నాక, మీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక, మీరు సాధించాలనుకున్న గోల్ మీ మైండ్లో క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు విజువలైజ్ చేయండి. ఎలా విజువలైజ్ చేయాలి? ఒకవేళ నిజంగా మీరు సాధించిన తర్వాత మీరు ఎలా ఉంటుంది, మీ పరిస్థితి, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటాయి, మనుషులు చుట్టూ మీతో ఎలా మాట్లాడుతుంటారు, నీ జీవితం ఎలా మారిపోతుంది అన్నది నువ్వు ముందే నీ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే నీ మైండ్ నీ జీవితాన్ని ఎలా మార్చాలో మైండ్కి ఎలా తెలుస్తుంది? సో ఈ క్లారిటీ లేని వాళ్ళు చాలామంది తటపటాయిస్తూ ఉంటారు, ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. దేనికోసం వెతుకుతూ ఉంటారంటే నేనేం చేయగలనో తెలుసుకోవాలని వెతుకుతుంటారు. కానీ ఇది చెప్పేవాళ్ళు ఎవరు దొరకరు. నువ్వేం చెయ్యాలో నువ్వే తెలుసుకోవాలనంటే ఇది మార్గం. ఈ 3 ప్రశ్నలకు కనుక మీకు సమాధానం దొరికితే, ఈ 3 ప్రశ్నలు కనుక మీరు పేపర్ మీద పెట్టి రాయగలిగితే, ఒక రోజు కాదు కనీసం 1 వీక్ టైం తీసుకొని అన్నీ జాగ్రత్తగా రాయండి.
రాస్తున్నప్పుడే మనిషికి ఏం వస్తుంటే స్పష్టత దొరుకుతుంది. అరే ఇన్ని ఉన్నాయా నా మనసులో, నేను ఇలా ఆలోచిస్తానా అని. ఎక్కడెక్కడైతే మీరు ఎప్పుడైతే లిస్టు రాశారో, మీరు ఐడెంటిఫై చేసిన 10 లిస్టుల్లో 2 ఐడెంటిఫై చేయండి, వాల్యూస్ 2 ఐడెంటిఫై చేయండి. ఈ 2 పనులు 2 వాల్యూస్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో మీకు స్పష్టత రావడం మొదలు పెడుతుంది. నా లైఫ్లో ఇది సాధించాలని అనుకున్నాను. సాధించిన తర్వాత కనుక మీకు విజువలైజేషన్లో ఆనందం కలిగిందంటే కరెక్ట్, అది మీ లక్ష్యం, అది మీ గోల్. అక్కడ ఆగిపోతారు. ఫంటాస్టిక్ సార్. ఎనీవేస్ చాలామందికి మీరు చెప్పినట్లు వాల్యూకి వాంట్కి డిఫరెన్స్ తెలియదు. శారీరక సుఖాలు కూడా కావాలని కోరుకుంటున్నాం, అందులో వాల్యూస్ ఉండవు. అంటే డిపెండ్స్ అనుకోండి. వాల్యూస్ అంటే నా ఎవరైనా సరే ఇలా ఆలోచిస్తుంటే ఏది మీ ప్రాధాన్యత? ప్రాధాన్యత, దానితో పాటు లక్ష్యం. అది డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక క్లారిటీ అయితే ఉంటుంది. వాల్యూస్లో ఎప్పుడు ఎంపతి ఉంటూనే ఉంటుంది. వాంట్స్లో ఎంపతి ఉంటుందో లేదో తెలియదు కానీ కోరికలు వాంట్స్లో ఎప్పుడు ఉండకూడదు, బట్ డిజైర్లో ఉంటుంది. మళ్ళీ అది మనం డిఫైన్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్. దానికి సంబంధించి వెరీ గ్రేట్ నాలెడ్జ్ సార్. ఇది ఎలా సార్ అంటే ప్రాక్టికల్గా మనం ఏమైనా చేసి చూపించడానికి ఉంటుందా? మనం ప్రాక్టికల్గా పేపర్ మీద రాసి తర్వాత లక్ష్యం ఎవరైతే నిర్ణయించుకున్న తర్వాత ఎలా విజువలైజ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. డెఫినెట్గా రామ్ గారు. సో పార్ట్ 2 కనుక మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దాన్ని ఏ విధంగా చేయాలి అనేది. అంటే మనం అనుకున్నది నెరవేరాలి అనుకున్నప్పుడు దానికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజీ ఉంటుంది. అది పార్ట్ 2 కనుక మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను రామ్ గారు దాని మీద చేయడం జరుగుతుంది. అంతే కదా సార్? ఎవరైతే మనం ఇందాక ఈ ఎపిసోడ్లో చెప్పిన ఎక్సర్సైజ్ అంతా చేసి నాకు క్లారిటీ వచ్చింది, నేను ఏం సాధించాలనుకున్నానో, ఏం చేయగలనో నాకు క్లారిటీ వచ్చింది, నా వాల్యూ సిస్టమ్ మీద కూడా క్లారిటీ వచ్చింది అని అనుకున్న వాళ్ళు ఇవన్నీ కలిపి విజువలైజేషన్ ద్వారా మీరు అతి త్వరలో మీరు అనుకున్నది సాధించే మార్గాన్ని చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్ February 28న క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్ 5 days బేసిక్ సెషన్. ఎవ్రీ మంత్ అటెండ్ అయిన వాళ్ళే అటెండ్ అవుతున్నారు. బేసిక్ కోర్స్ మళ్ళీ కావాలంటున్నారు. సో తప్పనిసరిగా February 28న స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 5 రోజుల సెషన్ అటెండ్ అయ్యి దానికి కావాల్సిన సంపూర్ణ ప్రయోజనాన్ని పొందవచ్చు. డెఫినెట్గా. సో February 28న అయితే విజువలైజేషన్ బేసిక్ క్లాస్ ఉంటుంది. ఆల్రెడీ చాలామంది అటెండ్ అయినటువంటి వాళ్ళకి తెలుసు. అండ్ మీరు విజువలైజేషన్ ఫీడ్బ్యాక్ వీడియోస్ చూసినా కూడా మీకు డెఫినెట్గా ఒక క్లారిటీ ఉంటుంది. ఎమోషనల్ వెయిటేజ్ ఏదైతే ఉందో, అంటే మీకు తెలియకుండా ఒక ట్రామాలో ఉండి భారంగా అనిపిస్తున్నటువంటి వాళ్ళు, జీవితం నాకు అర్థం కావట్లేదు, కాన్ఫిడెన్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ 5 days క్లాస్కి కనుక అటెండ్ అయితే మీకు డెఫినెట్గా మీరు అనుకున్నది సాధించేలాగా, నెరవేరేలాగా క్లాసెస్కి కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ చెప్తారు. ఆ విధంగా సరే మీరు క్లాస్లో నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేలా ఉంది. సో February 28న క్లాస్ ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే రామ్ గారిని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే, పోనీ అపాయింట్మెంట్ కోసం సరే పర్సనల్ మెసేజ్ పెడితే రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.